హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ దమ్ రొయ్యల్ బిర్యానీ. ఎంతో టేస్టీగా ఉంటుంది. రొయ్యలు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తినే అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి తయారీ విధానం చూద్దాం. నేను 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాను. బాస్మతి రైస్ బిర్యానీకి చాలా టేస్టీగా ఉంటుంది. బియ్యాన్ని ఒకసారి కడిగి పెట్టుకున్నాను. తర్వాత 2 గ్లాసులు వాటర్ పోసి బియ్యాన్ని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుందాం. దమ్ బిర్యానీ కాబట్టి ముందుగా రైస్ బాయిల్ చేసుకుందాం. గ్యాస్ మీద ఒక బౌల్లో సగం వాటర్ తీసుకోవాలి. తర్వాత అనాస పువ్వు, 2 బిర్యానీ ఆకులు, 2 లవంగాలు, 3 పట్ట వేసుకోవాలి చిన్నవి, 2 టేబుల్ స్పూన్ షాజీరా వేసుకోవాలి. తర్వాత పుదీనా, కొత్తిమీర తగినంత వేసుకుందాం. 15 మినిట్స్ తర్వాత చూద్దాం. వాటర్ బాగా తెలుతున్నాయి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న బిర్యానీ రైస్ వేసుకుందాం. తగినంత రాళ్ళ ఉప్పు వేసుకుందాం. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. 70% రైస్ బాయిల్ చేసుకుందాం. తర్వాత వాటర్లో నుంచి సపరేట్ చేసుకోవాలి. గ్యాస్ మీద కళాయి పెట్టి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. తర్వాత బిర్యానీకి సంబంధించినవి వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ షాజీరా వేసుకోవాలి. ముందుగా సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఉంచుకుందాం. తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాం. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. మసాలా బాగా వేయించుకోవాలి. ఆయిల్ సపరేట్ అయింది అంటే మసాలా బాగా వేగింది. తర్వాత టమాటాలు వేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకోవాలి. కరివేపాకు వేసుకుందాం. ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసుకుందాం. ఈ రొయ్యల్లో పసుపు, సాల్ట్ వేసి పెట్టాను. ఒకసారి బాగా కలుపుకుందాం. 10 మినిట్స్ బాయిల్ చేసుకుందాం. తర్వాత 1.5 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకుందాం. ముందుగా కొబ్బరి పాలు 1 కప్పు రెడీ చేసి పెట్టుకుందాం. తర్వాత కొబ్బరి పాలు వేద్దాం. కొబ్బరి పాలు వేసి ఒకసారి బాగా కలుపుకుందాం. కొబ్బరి పాలు వేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత పుదీనా, కొత్తిమీర వేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత గరం మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకుందాం. తర్వాత వెడల్పుగా ఉండే ఒక గిన్నెని తీసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం. దమ్ బిర్యానీ కాబట్టి ముందుగా బాయిల్ చేసుకున్న రైస్ వేసుకుందాం. తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రొయ్యల కర్రీని వేద్దాం. బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత మిగిలి ఉన్న రైస్ మొత్తం వేసేసుకుందాం. చివరగా కొత్తిమీర, పుదీనా వేసుకుందాం. తర్వాత ఒక చిన్న గ్లాస్లో హాఫ్ వాటర్ తీసుకొని కలర్ మిక్స్ చేసుకుంటున్నాను. అక్కడక్కడ కలర్ఫుల్గా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు పాలు ఉంటే పాలల్లో కూడా కలర్ మిక్స్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. అంతే, అక్కడక్కడ కొంచెం కొంచెం వేసుకుందాం. కలర్ఫుల్గా ఉంటుంది. తర్వాత మూత పెట్టి బొరువుకి రాయి పెట్టాను. మీరు ఏదైనా పెట్టుకోవచ్చు.
తరువాత గ్యాస్ని హాఫ్ అన్ అవర్ సిమ్లో ఉంచుదాం. ఎంతో రుచికరమైన రొయ్యల దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.